హలో ఆల్ వెల్కమ్ టు మేక్ యూ మెమరబుల్ మై సెల్ఫ్ శ్రీనివాస్. మీ పేరు మేడం? ప్రతిభ అండి. ప్రతిభ. మీ పేరు? శిరీష. మీ పేరు? భాగ్యలక్ష్మి. మేడం మీ పేరు? కవిత. కవిత. ఓకే. సో ఫస్ట్ క్వశ్చన్, యాక్చువల్లీ బతుకమ్మ పండుగ ఎందుకు జరుపుకుంటాం మేడం? యాక్చువల్గా మాకు కవిత గారు ఉన్నారండి మా అపార్ట్మెంట్ నుంచి. ఓకే. నాకంటే ఎక్కువ తనకు తెలుసు, తను అడగండి. ఓకే, దెన్ ఓవర్ టు కవిత. మేడం బతుకమ్మ పండుగ. చోళ మహారాజు అనే ఒక అతను ఉండేవాడండి. తనకి ఎలా వాళ్ళ వంశస్థులు ఉంటారు కదా, వాళ్ళ వంశస్థులో చాలామంది ఒక రాజు ఉండేవాడు. ఆ రాజుకి ఏంటంటే పిల్లలు పుడుతున్నారు, చనిపోతున్నారు, వాళ్ళకి అంటే ఆయుష్ అనేది ఉండట్లేదు. బతుకమ్మ అనేది వాళ్ళు 10 కాలాల పాటు 100 ఏళ్ళు ఉండాలి అని. అయితే వచ్చే అమ్మాయిలు ఎవ్వరూ పుట్టలే ఆ వంశానికి. ప్రతి ఒక్కరు అబ్బాయిలే పుడుతున్నారు కానీ అమ్మాయి పుట్టట్లేదు. అయితే అమ్మాయి పుట్టాలని నాకు గనుక అమ్మాయి పుడితే నేను బతుకమ్మ పూలతో మనం ఒక దేవుణ్ణిగా పూలని మనం పూల దేవుడికి పెడతాం కదా, ఇవి ఎలా అనంటే పూలని దేవుడిగా చేసి మనం చేసే బతుకమ్మని ఎల్లకాలం బతుకుతూనే ఉండాలి అని మనం బతుకమ్మని చేస్తామండి. ఇంకొక సో బతుకమ్మ యాక్చువల్గా ఈ బతుకమ్మ పండుగలో ఏ పూలు వాడతాం? నేను చెప్తానండి. మెయిన్గా బతుకమ్మకి వాడేది తంగిడి పువ్వు అండి. అది తంగిడిలో తంగిడి పువ్వులో ఏంటిది అని అంటే అది ఎప్పుడు పూస్తుంది అని అంటే మనకి చలికాలం స్టార్ట్ అయ్యేటప్పుడు పూస్తుందండి. అది ఏంటంటే హీట్ని ఎక్కువ ఇస్తుంది కదా, ఆ హీట్ అబ్జర్వ్ తోటి ఏమవుతుందంటే అప్పట్లో మనం బతుకమ్మ నీళ్ళల్లో వేస్తాం కదా, నీళ్ళల్లో ఉన్న బ్యాక్టీరియా అంతా చనిపోవడానికి మనం ఆ నీళ్ళలో వేసినప్పుడు అది ఏమవుతుందంటే పొల్యూట్ అవ్వకుండా ఉంటుంది. ఇంకొకటి బంతి పువ్వు ఉంది కదా అండి, బంతి పువ్వు కలర్స్ 2 ఉంటాయి, పసుపు ఎరుపు. దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ పసుపు కుంకుమ. And the next thing, one more thing is white is there. The white is for the peaceness. We are going to be used there. And the next one we have the yellow. Yellow we are going to have the pasupu. We are going to make it as a that means the పసుపుని మనం ఏం చేస్తాము అంటే దాన్ని గౌరమ్మగా చేసి మనం పెడతాము. ఆ గౌరమ్మ కూడా ఒక పువ్వులాగా ఉంటుందండి. అది ఏమంటారు? గుమ్మడి పువ్వు అంటాం. గుమ్మడి పువ్వు మెయిన్గా అది గౌరమ్మ లాగా ఉంటుంది. ఆ గుమ్మడి పువ్వుకి 5 ఉంటాయండి. అంటే అది పంచభూతాల సాక్షిగా ఆ పువ్వు పూస్తుంది అని చెప్పడానికి ఆ 5 పూలు ఉంటాయండి. దాని ప్రత్యేకత అది. ఈ మెయిన్లో బతుకమ్మలో గుమ్మడి పువ్వు మెయిన్ అండి. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎవ్రీ లేడీస్. మనము ఏ పని చేసినా అది నెగిటివ్ అయినా కానీ పాజిటివ్ అయినా కానీ మనము గుమ్మడి పువ్వుని పలకొట్టి చేస్తాం. గుమ్మడికాయ. ఆ గుమ్మడి పువ్వులో ఏముంటుంది అని అంటే దాన్ని మనం టచ్ చేసినప్పుడు అది పసుపులాగా కనిపిస్తుంది అండి. మీరు టచ్ చేసి చూడండి. దట్ ఈస్ నథింగ్ బట్ విత్ ద హెల్ప్ ఆఫ్ ది ఫ్లవర్ వీఆర్ గోయింగ్ టు సీ దట్ మీన్స్ టర్మరిక్. దట్ ఈస్ ద మెయిన్ థింగ్ ఇన్ దట్ ఫ్లవర్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఈరోజు ఏ బతుకమ్మ మేడం? ఈరోజు నేను చెప్తా, ఎంగిలి బతుకమ్మ. ఎంగిలి పూల బతుకమ్మ. ఎంగిలి పూల బతుకమ్మ. 9వ రోజున సద్దుల బతుకమ్మ. ఓకే. సో 2వ రోజు ఏ మేడం? రేపు ఏంటి? తెలియదండి. స్టార్టింగ్ ఏంటి చేస్తాం అనమాట. 9 రోజులు చేస్తాము. ఓకే. ఫస్ట్ రోజు ఈ రోజు అమావాస్య రోజు చేస్తాము. లాస్ట్ సద్దుల బతుకమ్మ 9 రోజున చేస్తాం. మేడం రేపు ఏ బతుకమ్మ? 2వ రోజు బతుకమ్మ. 3వ రోజు అయితే ముద్దపప్పు బతుకమ్మ. 4వ రోజు మర్చిపోయానండి. 9వ రోజు సద్దుల బతుకమ్మ అంటారు. ఫస్ట్ సో ఇంకేమైనా తెలుసా అంటే బతుకమ్మ ఇంకా 4వ రోజు 5వ రోజు అట్లా? అంటే ఫస్ట్ రోజు ఈ 9 రోజులు ఆడతామండి. 9 రోజులు 9 అష్టలక్ష్ములుగా మనం కొలుస్తాము. ఈ 9 రోజులలో 7వ రోజు మనం ఆడమండి. అంటే 6వ రోజు అలిగిన బతుకమ్మ 6వ రోజు. 4వ రోజు నాకు అంతగా క్లారిటీ గుర్తులేదు చెప్పేదాన్ని కానీ. సో దీంట్లో ప్రసాదాలు సంథింగ్ వెరైటీ. నేను ఒకటి చెప్తాను. మనము ఏ పండుగ వచ్చినా కానీ వీఆర్ గోయింగ్ టు డూ సంథింగ్ ఎల్స్. ప్రతి ఒక్క ప్రసాదం చేస్తాం. ఇక్కడ థీమ్ ఏంటిదంటే ఆడుకోవడం. మెయిన్గా థీమ్ అది. పూలు పేర్చాలి, ఆడుకోవాలి. ఈ ప్రసాదమే పెట్టాలి, ఇన్ని వెరైటీస్ పెట్టాలి, ఇన్ని వెరైటీస్ అని లేదు. మనం ఎంత ఆడుకున్నామా, ఎంత ఎనర్జెటిక్ ఉన్నామా అనేది ముఖ్యం ఈ పండుగకి. అంతే. ప్రతి ఒక్క పండుగ తీసుకోండి, మీరు వరలక్ష్మి వ్రతం తీసుకోండి, ఇన్ని పూలు చేయాలి, ఇన్ని పెట్టాలి, ఇన్ని ప్రసాదాలు చేయాలి అని ఉంటాం. కానీ ఈ పండుగ అట్లా కాదండి. సింపుల్గా ప్రతి ఒక్క కాన్సన్ట్రేషన్ అంతా దేని మీద ఉండాలి అని అంటే ఆట మీదనే ఉండాలి, మళ్ళీ నగల మీద ఉండాలి, డ్రెస్ మీద ఉండాలి. అంతే, ఆభరణాల మీదనే ఉండాలి.
ఓకే కూల్. ఓకే చిన్న చిన్న ఐస్ క్రీమ్. ఓకే థ్యాంక్ యూ. అవును మేడం. ఆటో బుక్ చేసుకున్నాను. ఎంఏకే ఎంఏకే